మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఏమిటంటే, సినీ ప్రపంచాన్ని ఊపేస్తున్న దేవర పార్ట్ 1 ట్రైలర్ విశ్లేషణ మరియు దాని వెనుక దాగిన రహస్యాలు. ప్రియమైన సినీ అభిమానులారా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక్క ట్రైలర్లో ఎన్ని విషయాలు దాగి ఉంటాయని? ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్, ప్రతి సంగీత స్వరం వెనుక ఎంతో కథ దాగి ఉంటుంది. నేడు మనం అలాంటి ఒక అద్భుతమైన ట్రైలర్ని చూడబోతున్నాం. దేవర పార్ట్ 1. ఈ సినిమా పేరు వినగానే మీ గుండె వేగంగా కొట్టుకుంటోంది కదూ? ముందుగా ఈ సినిమా గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. దేవర అనేది ఒక పానిండియా ప్రాజెక్ట్. దీనిని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. అతనితో పాటు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగం ఏప్రిల్ 2024 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పుడు మనం ట్రైలర్లోకి వెళదాం. ట్రైలర్ ప్రారంభంలోనే మనకు సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది. ఇది కేవలం నేపథ్య సంగీతం కాదు, ఇది కథకు సంబంధించిన ఒక ముఖ్యమైన సూచన. దేవర కథ సముద్ర తీరంలో జరుగుతుందని అర్థమవుతోంది. తరువాత మనకు కనిపించే మొదటి దృశ్యం ఒక పెద్ద ఓడ. ఇది మామూలు ఓడ కాదు, దీని నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంది. ఇది ఒక స్మగ్లింగ్ షిప్లాగా కనిపిస్తోంది. ఇక్కడ మనకు మొదటి హింట్ దొరికింది, ఈ సినిమాలో స్మగ్లింగ్ మాఫియా ఉండబోతోందని. తరువాత మనకు కనిపించేది ఎన్టీఆర్. అతను ఒక కోపంతో నిండిన కళ్లతో గట్టిగా పిడికిలి బిగించి నిలబడి ఉన్నాడు. ఇది ఏమి సూచిస్తోంది? అతని పాత్ర ఒక సాధారణ హీరో కాదు, అతనిలో చాలా కోపం, పగ దాగి ఉంది. బహుశా అతను తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడేమో. ఇక జాన్వీ కపూర్ ఎంట్రీ. ఆమె ఒక సాంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తుంది, కాని ఆమె కళ్లల్లో ఒక తీవ్రమైన చూపు ఉంది. ఇది ఏమి చెబుతోంది? ఆమె పాత్ర కేవలం ప్రేయసి మాత్రమే కాదు, కథలో కీలకమైన పాత్ర పోషించబోతోందని అర్థమవుతోంది. ఇక సైఫ్ అలీ ఖాన్. అతను ఒక నల్లటి దుస్తులలో కళ్లజోడు ధరించి కనిపిస్తాడు. అతని చూపులో ఒక క్రూరత్వం కనిపిస్తుంది. ఇది స్పష్టంగా చెబుతోంది, అతను ఈ సినిమాలో ప్రధాన విలన్. ట్రైలర్లో వచ్చే ఒక ముఖ్యమైన డైలాగ్, సముద్రం నాది, ఇది చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క అహంకారాన్ని చూపించడం కాదు, ఇది ఒక పెద్ద నేరస్థ సామ్రాజ్యాన్ని సూచిస్తోంది. సముద్రమంటే కేవలం నీరు మాత్రమే కాదు, అది వ్యాపారం, శక్తి, అధికారం అన్నీ సూచిస్తుంది. ట్రైలర్లో మనకు చాలా యాక్షన్ సీన్స్ కనిపిస్తాయి. ఈ యాక్షన్ సీన్స్ కేవలం ప్రేక్షకులను అలరించడానికి మాత్రమే కాదు, ప్రతి యాక్షన్ సీన్ కథలోని ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తుంది. ఓడలపై జరిగే పోరాటాలు, తుపాకీ కాల్పులు, ఇవన్నీ సముద్ర మాఫియా మధ్య జరిగే యుద్ధాన్ని సూచిస్తున్నాయి. ఇక సంగీతం గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్లో వినిపించే బాణం గురించి. ఇది కేవలం నేపథ్య సంగీతం కాదు, ఇది కథలోని ఉద్రిక్తతను, పాత్రల మధ్య జరిగే ఘర్షణను సూచిస్తుంది. సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అతని సంగీతం ఎప్పుడూ కథతో ముడిపడి ఉంటుంది. ట్రైలర్లో మనకు కనిపించే రంగులు కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. నీలం రంగు ఎక్కువగా కనిపిస్తుంది, ఇది స్పష్టంగా సముద్రాన్ని సూచిస్తుంది. కాని అదే సమయంలో నల్లటి రంగు కూడా కనిపిస్తుంది, ఇది నేరపూరిత ప్రపంచాన్ని సూచిస్తుంది. ఈ 2 రంగుల మిశ్రమం, సముద్రం మరియు నేరం, ఇదే ఈ సినిమా యొక్క ప్రధాన థీమ్. ట్రైలర్లో మనకు కొన్ని వింతైన యంత్రాలు కూడా కనిపిస్తాయి. ఇవి ఏమిటి? ఇవి బహుశా స్మగ్లింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక పరికరాలు కావచ్చు. ఇది మరొక ఆసక్తికరమైన పాయింట్. ఈ సినిమాలో హైటెక్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుందో చూపించబోతున్నారేమో. ఇక ట్రైలర్లో కనిపించే ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. మనకు పెద్ద పెద్ద గోడౌన్లు, రహస్య గదులు కనిపిస్తాయి. ఇవి ఏమిటి? ఇవి స్మగ్లర్స్ యొక్క రహస్య స్థావరాలు కావచ్చు. ఇక్కడ వారు తమ సరుకును దాచి ఉంచుతారేమో. ట్రైలర్లో ఒక చిన్న సీన్ ఉంది. ఎన్టీఆర్ ఒక చిన్న పిల్లవాడిని కోగలించుకుంటాడు. ఇది చాలా ముఖ్యమైన సీన్. ఇది హీరో పాత్ర యొక్క మృదువైన పక్షాన్ని చూపిస్తుంది. అతను కేవలం ఒక కఠినమైన వ్యక్తి కాదు, అతనిలో ప్రేమ, కరుణ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ట్రైలర్ చివరిలో మనకు ఒక పెద్ద విస్ఫోటనం కనిపిస్తుంది. ఇది కేవలం ఒక యాక్షన్ సీన్ మాత్రమే కాదు,
ఇది కథలో జరిగే ఒక పెద్ద మలుపును సూచిస్తుంది. బహుశా ఇది హీరో తన ప్రతీకారాన్ని ప్రారంభించే క్షణం కావచ్చు. ప్రియమైన వీక్షకులారా, ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. దేవర కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు. ఇది ఒక పెద్ద నేరపూరిత ప్రపంచాన్ని చూపించబోయే సినిమా. సముద్రపు లోతుల్లో దాగిన రహస్యాలు, అక్రమ వ్యాపారాలు, ప్రతీకారం ఇవన్నీ ఈ సినిమాలో చూడబోతున్నాం. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా ఎలా ఉండబోతోందో ఊహించగలరా? అతను ఎప్పుడూ సామాజిక సందేశాన్ని అందించే సినిమాలు తీస్తాడు. దేవర లో కూడా ఏదో ఒక గొప్ప సందేశం ఉండబోతోందని నాకనిపిస్తోంది. బహుశా సముద్ర సంపదను కాపాడుకోవడం గురించి, లేదా చట్టవిరుద్ధ వ్యాపారాల వల్ల సమాజంపై పడే దుష్ప్రభావం గురించి చెప్పబోతున్నారేమో. ఇక ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్లో అతని కళ్లల్లో మనం చూసే ఆ తీవ్రత, ఆ కసి, అది మామూలుది కాదు. ఇది అతని కెరీర్లో ఒక కొత్త మలుపు అని చెప్పవచ్చు. ఇప్పటివరకు మనం చూసిన ఎన్టీఆర్ కంటే భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అతని శరీరం కూడా ఈ పాత్రకు తగ్గట్టుగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. బహుశా ఈ సినిమా కోసం అతను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడేమో. జాన్వీ కపూర్ పాత్ర గురించి కూడా ఆలోచిద్దాం. ఆమె కేవలం ఒక అందమైన హీరోయిన్ కాదని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఆమె చూపులో ఉన్న ఆ నిశ్చయం, ఆ ధైర్యం ఆమె పాత్ర కథలో కీలకమైన పాత్ర పోషించబోతోందని సూచిస్తున్నాయి. బహుశా ఆమె కూడా ఈ నేర ప్రపంచంలో భాగమై ఉండొచ్చు, లేదా దాన్ని ఎదిరించే ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించవచ్చు. సైఫ్ అలీ ఖాన్ గురించి మరికొంచెం మాట్లాడుకుందాం. అతని పాత్ర ఖచ్చితంగా ఒక పెద్ద మాఫియా డాన్లాగా అనిపిస్తోంది. అతని వేషధారణ, మాటలు, నడక అన్నీ ఒక పెద్ద నేరగాడిని సూచిస్తున్నాయి. తెలుగు సినిమాలలో ఇలాంటి బలమైన విలన్ పాత్ర చూసి చాలా కాలం అయింది కదా. సైఫ్ ఈ పాత్రకు ఎంత న్యాయం చేస్తాడో చూడాలి. ట్రైలర్లో మనకు కొన్ని రాత్రి దృశ్యాలు కూడా కనిపిస్తాయి. ఈ దృశ్యాల్లో ఉన్న ఆ చీకటి, ఆ రహస్యమయ వాతావరణం అవన్నీ ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్లు సూచిస్తున్నాయి. బహుశా ఈ రాత్రి సమయంలోనే పెద్ద పెద్ద నేరాలు జరుగుతాయేమో. ఇక సినిమాటోగ్రఫీ గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా, అదే సమయంలో భయానకంగా కూడా ఉంది. సముద్రపు అలల నుండి పెద్ద పెద్ద ఓడల వరకు ప్రతిదీ చాలా గ్రాండ్గా చిత్రీకరించారు. ఈ విజువల్స్ మనల్ని ఖచ్చితంగా థియేటర్కి లాక్కెళతాయి. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే, ట్రైలర్లో మనకు కొన్ని పురాతన కట్టడాలు కూడా కనిపిస్తాయి. ఇవి ఏమిటి? బహుశా ఈ ప్రాంతపు చరిత్రను సూచిస్తున్నాయేమో. ఈ చరిత్ర కథలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలి. ట్రైలర్లో వినిపించే డైలాగులు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. నువ్వు నా కడుపు కొడివి కావచ్చు, కాని నేను మాత్రం నీ తండ్రిని కాదు. ఈ డైలాగ్ ఏమిటి? ఇది కుటుంబ సంబంధాల మధ్య ఉన్న సంఘర్షణను సూచిస్తోంది. బహుశా కథలో ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా కూడా ఉండబోతోందేమో. ఇక చివరిగా ట్రైలర్ చివర్లో వినిపించే ఆ భారీ సంగీతం, అది మన గుండెల్లో దడపుట్టిస్తుంది కదూ. అది కేవలం సంగీతం కాదు, అది మన ఊహలను రెచ్చగొడుతోంది. ఏం జరగబోతోందో, ఎలాంటి పెద్ద యుద్ధం జరగబోతోందో అని ఆలోచింపజేస్తోంది. ప్రియమైన సినీ ప్రేమికులారా, ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతోంది. దేవర ఒక సాధారణ సినిమా కాదు. ఇది ఒక భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం. సముద్రపు అల్లకల్లోలంలాంటి ఈ కథ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో, ఎలాంటి అనుభూతులను కలిగిస్తుందో, ఎంత ఆలోచింపజేస్తుందో ఊహించలేం. నేను ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. మీరు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారని నాకు తెలుసు. ఏప్రిల్ 2024 5వ తేదీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం కదూ. అప్పటివరకు మనం ఈ ట్రైలర్ని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఇంకా ఎన్ని కొత్త విషయాలు కనిపిస్తాయో గమనిద్దాం. చివరిగా నేను మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా చూడటానికి ముందు ఎక్కువ అంచనాలు పెట్టుకోకండి. ప్రతి సినిమాకి దాని స్వంత కథ ఉంటుంది, స్వంత ప్రత్యేకత ఉంటుంది. మనం ఓపెన్ మైండ్తో వెళ్లి ఆస్వాదిస్తే అనుభూతి మరింత గొప్పగా ఉంటుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. మీకు ఏమనిపించిందే? ఏ సీన్ బాగా నచ్చిందే? ఏ పాత్ర మీ దృష్టిని ఆకర్షించింది? మీ ఆలోచనలను నాతో పంచుకోండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. నేను మీ యూట్యూబర్ పేరు. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. అప్పటివరకు అందరూ జాగ్రత్తగా ఉండండి. నమస్కారం.